మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈరోజు పత్రికల్లో వచ్చినటువంటి వార్త ఆధారంగా ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆదివారం రోజు అల్వాల్ ఏరియాకు సంబంధించిన కొంతమంది అబ్బాయిలు మరియు మైనర్ అమ్మాయిలు స్కూల్కి వెళ్తామని చెప్పి స్కూల్కు బాత్రూమ్ పండుగ అని చెప్పి ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ముగ్గురు మైనర్ అమ్మాయిలు, ముగ్గురు అబ్బాయిలు కలిసి, మేజర్ అబ్బాయిలు కలిసి యాదగిరిగుట్టకు రావడం జరిగింది. వచ్చి దేవుని దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ లోకల్లో లాడ్జ్లో రూమ్ తీసుకున్నారు ఇండివిజువల్గా. వాళ్ళు ఆ లాడ్జ్ ఓనర్ ఎటువంటి వాళ్ళ ఏజ్ పత్రాలు చూడకుండా వాళ్ళకి లాడ్జ్ ఇవ్వడం జరిగింది. తర్వాత వాళ్ళు ఇక్కడ ఈ లాడ్జ్లో స్టే చేసి వాళ్ళు శారీరకంగా కార్యక్రమాలు పాల్గొన్న తర్వాత ఇంటికి పోయినారు. ఇంటికి పోయిన తర్వాత ఆ పిల్లలు వాళ్ళ తండ్రులకు చెప్తే అప్పటికే వాళ్ళు మిస్సింగ్ కేసు ఒకటి అల్వాల్ పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ అయింది. దాని మీద దర్యాప్తులో భాగంగా ఇక్కడంతా ఎంక్వైరీ చేసినారు. ఇన్వెస్టిగేట్ చేస్తే ఈ లాడ్జ్ ఏదైతే లాడ్జ్ ఉన్నాడో అతను ఒక మైనర్లకు రూమ్ ఇవ్వడం, అంటే వాళ్ళ ఫ్యామిలీతో కాకుండా వేరేతో వచ్చినప్పుడు రూమ్ ఇవ్వడం నేరం కాబట్టి అతను కూడా పోలీసులు వస్తే మేమే సేకరించి వాళ్ళని పట్టేయడం జరిగింది. అతను కూడా నిన్న జ్యుడిషియల్ రిమాండ్ పంపించడం జరిగింది ఆ కేసు విషయంలో. ఇంకా యాదగిరిగుట్ట పట్టణానికి సంబంధించి గతం నుంచి కూడా మనం రెగ్యులర్గా చెప్తూనే ఉన్నాం, చెక్ చేస్తూనే ఉన్నాం. మనం అన్ని లాడ్జ్లకు కూడా నోటీస్ ఇచ్చినాం. మైనర్లకు కానీ, గుర్తు తెలియని వ్యక్తులకు కానీ ఎవరికి కూడా వితౌట్ ఆధార్ ప్రూఫ్ ఆర్ ఏదన్నా వాళ్ళ ప్రూఫ్ లేకుండా, ఫోన్ నంబర్ లేకుండా ఎవరికి ఇవ్వద్దు అని చెప్పి మనం నోటీసులు కూడా ఆల్రెడీ అన్ని లాడ్జ్లకు నోటీస్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఆ ప్రతి లాడ్జ్కు మనం పేస్ట్ కూడా వేయడం జరిగింది. ఈ రకంగా మనం పేస్ట్ చేసినాం ప్రతి లాడ్జ్ దగ్గర. కానీ దాన్ని అతిక్రమించి కొద్ది డబ్బులకు ఆశపడి వాళ్ళు ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. దాని మీద మేము కఠిన చర్యలు తీసుకుంటాం. ఇక ముందు నుంచి కూడా ఈ లాడ్జ్లో మైనర్ వ్యక్తులకు కానీ, గుర్తు తెలియకుండా ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలకు సంబంధించిన వ్యక్తులు కానీ రూము ఆధారాలు లేకుండా ఎటువంటి రూమ్ ఇవ్వద్దు. రూమ్ ఇచ్చినా ఆ రూమ్ ఎవరైనా అనుమానితులున్నా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా. ఎవ్రీడే ఎవరికి ఇచ్చిన రూమ్ అనేది కూడా షీట్ మా పోలీస్ స్టేషన్కి ఇవ్వమని చెప్పడం కోరడం జరిగింది. ఆ షీట్ కూడా మేము కలెక్ట్ చేసుకుంటాం. ఏ లాడ్జ్లో ఎవరు ఉన్నారు, ఏమి స్టే చేస్తారు, అంటే దాని తర్వాత స్టే చేసి పోయిన తర్వాత ఇక్కడ ఏమన్నా అఫెన్స్ జరిగితే దాన్ని మనము ఇన్వెస్టిగేషన్లో ట్రేస్ చేయడం ఈజీ అవుతుంది. ఇది యాదగిరిగుట్ట మన పుణ్యక్షేత్రము, తెలంగాణలో పెద్ద పుణ్యక్షేత్రం కాబట్టి ఇది పవిత్రత కాపాడాలా, మరియు భద్రత కూడా కాపాడాలి. దీని అసాంఘిక శక్తులు, అటువంటి అరాచక శక్తులు ఇక్కడ షెల్టర్ తీసుకోవడానికి వీల్లేదు, ఉపేక్షించాం. మేము కూడా పత్రికా విలేకరులకు కూడా మేము మనవి ఏంటంటే అటువంటి మీ దృష్టికి వచ్చినా కూడా మాకు ఇవ్వండి. ప్రజలకు కూడా మేము వైడ్గా పబ్లిసిటీ చేస్తున్నాం. ఓన్లీ గుడి వచ్చిన వాళ్ళు దర్శనం చేసుకొని పోవడాలు తప్ప ఇటువంటి అసహ్య కార్యక్రమాలకు ఈ అడ్డాగా దాన్ని చేస్తే చట్టం చాలా కఠినంగా శిక్షించడం జరుగుతుంది.